హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని చూస్తున్న మిత్రులందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే ముందు ముందు మంచి మంచి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయులకు ఫేషియల్ అటెండెన్స్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిని ఏ విధంగా మనము అమలుపరచాలి అన్నది ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మనం స్టాఫ్ కాబట్టి స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మనం ఇంతకుముందు పిల్లలు ఏ విధంగానైతే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ ఏ విధంగా రోజు తీసుకుంటామో అట్లనే స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఇక్కడ మనం చేసుకోవాలి. దీనికోసం మనం డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ను మనం ఇంతవరకు ఉంటే ఒకసారి లాగౌట్ కండి. అందరూ కూడా లాగౌట్ అయిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి మళ్ళీ మన డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ను అప్డేట్ చేయండి. ఈ అప్డేట్ చేసిన యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మన స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం టైప్ చేస్తాం. లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఏమడుగుతుందంటే ఫస్ట్ సారి మనం లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ మార్చుకుంటామని అడుగుతుంది కాబట్టి అవసరం లేదు. స్కిప్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్ పై ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాని ప్రకారం చూసినట్లయితే మనకి ఏముంటుందంటే స్టాఫ్ రిజిస్ట్రేషన్ స్టాఫ్ అటెండెన్స్ అనేది కొత్తగా యాడ్ అవుతుందండి. చూడండి, స్టాఫ్ అంటే మనం ఫస్ట్ మొదటగా రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనే దానిపైన క్లిక్ చేస్తే వెంటనే మనకు కంప్లీట్గా రైట్ సైడ్ చూడండి మన స్కూల్లో ఉన్న స్టాఫ్ యొక్క అందరి డీటెయిల్స్ విత్ ఎంప్లాయ్ ఐడి తోటి ఈ విధంగా వచ్చి ఇక్కడ ఫోటో పక్కన ఇంటూ అనేది రెడ్ మార్క్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనము మన యొక్క డాటా అనేది ఎంట్రీ చేయాలి. ఇప్పుడు ఎవరి పేరు ఉంటుందో వారి పేరు దగ్గర ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫోటో దగ్గర మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడ లొకేషన్ అనేది ఈ యాప్ను వాడినప్పుడు ఆన్లోనే ఉండాలి. ఒకవేళ ఆన్లో లేకుంటే మనకి ఇక్కడ చూపెడుతుంది అలో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ టు టేక్ పిక్చర్ అండ్ రికార్డ్ వీడియో. అంటే మనం వైల్ యూజింగ్ ద యాప్ అనేది ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లొకేషన్కి సంబంధించిన వాల్యూస్ కూడా అడుగుతుంది కాబట్టి వైల్ యూజింగ్ ద యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్ క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫ్రంట్ క్యామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మన యొక్క ఫేస్ని మనము క్యాప్చర్ చేయాలి. చూడండి, ఫేస్ను క్యాప్చర్ చేసేటప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఫోటో దిగినట్టు నిలబడి దిగితే రాదండి. మనము ఈ గ్రీన్ సర్కిల్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మన ఫేస్ను ఇట్లా ఫోన్ను అటు ఇటు కొంచెం ఐస్ బ్లింక్ చేస్తూ ఇక్కడ ఈ ప్లేస్లో మనము ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అంటే మన బొటన వేలుతో కానీ చూపుడు వేలుతో కానీ ఆ గ్రీన్ కలర్ దగ్గర ట్యాప్ చేయాలి మనం. ఎందుకంటే అది మొత్తం పర్సంటేజ్ అనేది గ్రీన్ కలర్లోకి మారడానికి మనము యాక్సెప్ట్ చేస్తున్నట్టు ట్యాప్ అనేది ఇవ్వాలి. ఈ ట్యాపింగ్ అనేది చేయకుండా మనం మామూలుగా ఇట్లా చూస్తే మాత్రం ఫోటో క్యాప్చర్ అనేది కాదు. ఖచ్చితంగా మనము ట్యాపింగ్ అనేది చేయాలి. తర్వాత మనకి ఇక్కడ మన పేరు మన ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్ తోటి యాక్సెప్ట్ అనేది కనిపిస్తుంది. మనము ఇక్కడ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయాలి. వెంటనే ఏమవుతుందంటే మనకి ఇంతకుముందు ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఇంటూ ఉన్న రెడ్ గుర్తులో ఉన్నది ఇది మన ఫోటో వచ్చి గ్రీన్ కలర్లోకి మారుతుంది. తర్వాత క్లిక్ టు సింక్ అని మనము ఆ ఆప్షన్ను క్లిక్ చేయాలి. తర్వాత చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతకుముందు మనము అన్నీ రిజిస్ట్రేషన్ చేయకముందు ఇంటూ ఉండి రెడ్ మార్క్లో ఉండేటి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తామో స్టాఫ్ రిజిస్ట్రేషన్ అవి గ్రీన్ కలర్లోకి మారి మన యొక్క ఫోటో అనేది ఈ విధంగా మారడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనము బ్యాక్ వచ్చిన తర్వాత స్టాఫ్ అటెండెన్స్ అనేది ఉంటుంది. డైలీ మనం పిల్లల అటెండెన్స్ ఏ విధంగా తీసుకుంటామో అట్లా స్టాఫ్ అటెండెన్స్ కూడా ఈ విధంగానే మనము క్యాప్చరింగ్ చేసుకుంటే సరిపోతుంది.